ఒకరు విశాఖ సిటీ, మరొకరు నెల్లూరు జిల్లా కావలి టౌన్. ఇద్దరూ ఒకరికొకరు తెలియదు. కానీ అందాల కశ్మీర్ని చూద్దామని వెళ్లి ఉగ్రమూకల దాడిలో విగతజీవులయ్యారు. ఏపీకి చెందిన ఈ ఇద్దరు కుటుంబ సభ్యులతో ట్రిప్కు వెళ్లి తనువు చాలించారు. ఇద్దరి మృతదేహాలు వారి నివాసానికి చేరుకున్నాయి. బంధుమిత్రుల అశ్రునయనాలతో కావలికి చెందిన మధుసూదన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశాఖలోని చంద్రమౌళి అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. వేసవి కాలం పర్యటనల సీజన్. ఒకరు విశాఖ నుంచి, మరొకరు కావలి నుంచి కుటుంబాలతో కశ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. రెండు కుటుంబాల్లోని ఇద్దరూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో కన్నుమూశారు. తండ్రి మాట ప్రకారం అమెరికా నుంచి వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న సోమిశెట్టి మధుసూదన్ కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లి విగతజీవిగా మారారు. గురువారం తెల్లవారుజామున మధుసూదన్ భౌతిక కాయం కావలి చేరుకుంది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మధుసూదన్ మృతి వారి బంధుమిత్రుల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన నివాసానికి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధుసూదన్ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. పేద కుటుంబానికి చెందినప్పటికీ కష్టపడి మధును చదివించారు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా అమెరికాలో స్థిరపడినప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు ఇండియా వచ్చేసి బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన మృతివార్త తెలిసి వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఉదయమే మధుసూదన్ ఇంటికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారారని, అందువల్ల కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. నాన్నగారు అతను అమెరికాలో స్థిరపడి ఉంటే కాదు ఇండియాకు వచ్చేయి, ఇండియాలో ఉండు నువ్వు అని చెప్పటం, అతను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి బెంగళూరులో సెటిల్ అవటం, ఉద్యోగం చేస్తామంటాం. ఈరోజు ఈ టెర్రరిస్ట్ బాగా పడి చనిపోవడం నిజంగా చూస్తుంటే ఒక కళలాగా మిగిలిపోతోంది. ఇక విశాఖ నగరంలో చంద్రమౌళి భౌతిక దేహాన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారందర్నీ కలిచివేశాయి. అందరితో ఎంతో సరదాగా ఉండే చంద్రమౌళి అకస్మాత్తుగా తమను విడిచి వెళ్లిపోయారని ఆయన స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు ఈ సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయి. చంద్రమౌళి కుటుంబాన్ని, అలాగే కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు.